సంవత్సరమును దయా కిరీటముతో ధరింపజేశాడు. ଆମମାନଙ୍କୁ ବର୍ଷ ସାରା ତାଙ୍କର ଦୟା ମୁକୁଟରେ ଭୂଷିତ କରିଛନ୍ତି. దేవుని యొక్క దయ మన మీద ఉంది. ଆଉ ସଦାପ୍ରଭୁଙ୍କ ଦୟା ଅନୁଗ୍ରହ ଆମ ଉପରେ ଅଛି. దేవుని దయ లేకుండా మనం జీవించలేము. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଦୟା ବିନା ଆମେ ବଞ୍ଚି ପାରିବା ନାହିଁ. కాలాలు సమయాలు మన చేతిలో లేవు. ଆଉ ଆମ ହସ୍ତରେ ସମୟ କି ବସ କିଛି ନାହିଁ. మన కాలాలు సమయాలు ఎవరి వశంలో ఉన్నాయి? ଆମର ଦିନ ଆମର ସମୟ କାହା ବଶରେ ଅଛି? దేవుని వశంలో, ఈశ్వରଙ୍କ ବଶରେ ଅଛି. దేవుని కాపుదల లేకపోతే ପ୍ରଭୁଙ୍କ ସୁରକ୍ଷା ବିନା మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. ଆମେ କେବେ ଆଗକୁ ବଢି ପାରିବା గమనించండి ప్రియులారా, ନାହିଁ. దేవుని కాపుదల మనకు కావాలి. ପ୍ରଭୁଙ୍କ ସୁରକ୍ଷା మనకు ଦରକାର. దేవుడు మనతో ఉంటే ପ୍ରଭୁ ଆମ ସହିତ ରହିଲେ అన్నింటినీ సాధించగలం. ଆମେ ସମସ୍ତ ବିଷୟ ବିଜୟ କରିପାରିବା. హల్లెలూయా. లోకమంతా ఒక ప్రక్కన ఉన్నా ଆଉ ଜଗତ ସାରା ଲୋକ ଗୋଟିଏ ପାଖରେ ରହିଲେ దేవుడు మనతో ఉంటే ପ୍ରଭୁ ଆମ ସହିତ ରହିଲେ విజయం అందా కాదా? ଆଉ ଜୟଲାଭ ଆମର ହେବ କି ନାହିଁ? హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించిన తన ప్రాణం పోగొట్టుకుని ଜଣେ ଯଦି ଜଗତର ସମସ୍ତ ବିଷୟ ଲାଭ କରି ନିଜ ପ୍ରାଣ ହରାଇଲେ ସେଥିରେ କଣ କିଛି ଲାଭ ଅଛି? ప్రయోజనం କିଛି లాభ ଅଛି? బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. బైబిల్లో జଣେ ଭକ୍ତ ଅଛି. ఆయన చాలా పంట పండించాడు. ସେ ବହୁତ ଫସଲ ଅର୍ଜନ କଲା. ఏమైంది? କଣ ହେଲା? అన్నింటినీ సంపాదించుకున్నాడు. ଅର୍ଜନ କଲା. అన్ని చక్కగా దాచుకున్నాడు. ବହୁତ ସୁନ୍ଦର ଭାବରେ ଗୁପ୍ତରେ ରଖିଲା. చచ్చిపోయే వరకు తిన్నంత సంపాదించాడంట. ସେ ମରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଯେତେ ଦରକାର ସେତେ କମେଇକି ରଖିଲା. అన్ని చక్కగా సర్దేసి ସବୁ ସଜାଡିକି రాత్రి ରଖିଲା. పడుకుని అంటాడట, నా ప్రాణమా తిను, సుఖించు, సంతోషించు, ఆనందించు. ଆଉ ରାତିରେ ସେ ଶୋଇଲା ବେଳେ କହୁଛି, ହେ ମୋର ପ୍ରାଣ ତୁମେ ଖାଅ ପିଅ ମୌଜ ମଜଲିସ କର ଆନନ୍ଦ କର ଆନନ୍ଦ କର ବୋଲି କହୁଛି. అనేక సంవత్సరాల వరకు నీ కొరకు సిద్ధపరిచాను. ଅନେକ ବର୍ଷ ନିମନ୍ତେ ମୁଁ ମୋ ପାଇଁ ଧନ ସଞ୍ଚୟ କରୁଛି. అప్పుడు దేవుడు ఏమంటాడు? ସେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କହିଲେ? వాడా, ହେ మూర్ଖ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. ଆଜି ରାତିରେ ତୁମଠାରୁ ତୁମ ପ୍ରାଣ ନିଆଯିବ. కష్టపడ్డాడు, ଆଉ ତୁମେ ଯାହା ଅର୍ଜନ କଲ, కష్టపడ్డాడు, ସେ କଷ୍ଟ କଲା, సంపాదించాడు, ଅର୍ଜନ କଲା, నిల్వ చేసుకున్నాడు, ଆଉ ସଞ୍ଚୟ କରି ରଖିଲା, తినకుండానే ప్రాణం କିନ୍ତୁ పోయింది. ନ ଖାଇ ପାରି ତାର ଜୀବନ ହାରିଗଲା. ఏంటి లాభం? ఏంటి କିଛି ଲାଭ ଅଛି? దేని బిడ్డలారా, ସେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ. ఈ రోజున ଆଜି మన మీద దేవుని మహాకృప ఉంది. ଆମ ଉପରେ ପ୍ରଭୁଙ୍କ ମହା ଅନୁଗ୍ରହ ଦୟା ଅଛି. ఉన్నా లేకపోయినా ଯଦି ଥିଲେ କି ନଥିଲେ ବି దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ ପ୍ରଭୁଙ୍କ ମହା ଅନୁଗ୍ରହ ଦୟା ହେତୁ మనం ముందుకు సాగుతాం. ଆମେ ଆଗକୁ ବଢି ପାରିବା. బైబిల్ గ్రంథంలో బైబిల్ରେ ఇశ్రాయేలు ప్రజలను ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ చూడండి, నిర్గమాకాండం 14 అధ్యాయాలకు రండి. ଦେଖନ୍ତୁ ଯାତ୍ରା ପୁସ୍ତକ ତାର 14 ପର୍ବକୁ ଆସିବା. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది. ଏଇసారి ఇస్రాଏଲ ଲୋକମାନଙ୍କ ବିଷୟରେ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంతో ఏడ్చారు. ଆଉ ఇస్రాଏଲ ଲୋକମାନେ ମିଶର ଦେଶରେ ଥିଲାବେଳେ କେତେ କାନ୍ଦିଲେ. 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తు దేశంలో. 430 ବର୍ଷ ମିଶର ଦେଶରେ ఈ ରହିଲେ. 430 సంవత్సరాల్లో వారి జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. 430 ବର୍ଷ ମଧ୍ୟରେ ସେମାନଙ୍କ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନରେ କୌଣସି ଶାନ୍ତି ନାହିଁ, କୌଣସି ଆନନ୍ଦ ନାହିଁ. వారు ఏడుస్తూనే ఉన్నారు, ସେମାନେ ସଦାବେଳେ କାନ୍ଦୁଥିଲେ, కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ସଦାବେଳେ କାନ୍ଦୁଥିଲେ. సమయానికి ఆహారం లేదు, ଆଉ ସମୟରେ ଖାଦ୍ୟ ନାହିଁ, సుఖంగా లేకపోయారు. ସୁଖ ନାହିଁ. ఐగుప్తు ప్రజలు ఎంతో బాధ పెట్టారు ఇశ్రాయేలు ଆଉ ప్రజలు. ମିଶ୍రీୟ ଲୋକମାନେ ఇస్రాଏଲ ଲୋକମାନଙ୍କୁ କେତେ ଦୁଃଖ ଦେଲେ. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ସେତେବେଳେ ఇస్రాଏଲ ଲୋକମାନେ ప్రభువా, మాకు విడుదల దయచేయండి, ଆମମାନଙ୍କୁ ଉଦ୍ଧାର ଦିଅ, ఈ దేశం నుంచి మమ్మల్ని తీసుకెళ్ళిపో, ଆଉ ଏଇ ଦେଶର ଆମକୁ ନେଇଯାଅ, మాకు శాంతి దయచేయి, ଆମମାନଙ୍କୁ ଶାନ୍ତି ଦିଅ, మమ్మల్ని కాపాడయ్యా, ଆମକୁ ସୁରକ୍ଷା ଦିଅ, నీవే మాకు దిక్కు. ତୁମେ ଆମର ଆଶ୍ରୟ. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. ସମସ୍ତ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କ୍ରନ୍ଦନ କରି ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କଲେ. ప్రార్థన దేవుడు ଆଉ విన్నాడు. ସେମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଶୁଣିଲେ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ଆଉ ସଦା ପ୍ରଭୁ ଶୁଣି କଣ କଲେ? మిద్యాన దేశంలో మిద్యాନ ଦେଶରେ హోరేబు పర్వతం మీద ଆଉ ହୋରେବ ପର୍ବତରେ గొర్రెలు మేపుకుంటున్న మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ଆଉ ମେଷ ଚରାଉଥିବା ମୋଷଙ୍କ ନିକଟକୁ ପରମେଶ୍ୱର మోషే, ଏ ମୋଷା, ఇశ్రాయేలు ప్రజలను ତୁମେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ నీవు తీసుకుని వెళ్ళడానికి, ତୁମେ ନେବା ପାଇଁ, కానాను తీసుకుని వెళ్ళడానికి, କାନାନ ଦେଶକୁ ନେବା ପାଇଁ, పాలు తేగలు ప్రవహించే దేశం తీసుకుని వెళ్ళడానికి ଦୁଗ୍ଧପଦ ପ୍ରବାହିତ ଦେଶକୁ ନେବା ପାଇଁ నేను పరలోకం నుండి దిగి వచ్చాను. ପର୍ବତ ଗଡ଼ରୁ ଓହ୍ଲେଇ ଆସିଲେ. ఫరో రాజు దగ్గరికి వెళ్ళాం. ତୁମେ ଫାରୋ ରାଜା ନିକଟକୁ ଯାଅ. దేవుడు మోషేని బలపరిచాడు. ସେତେବେଳେ ସଦା ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ମୋଷାଙ୍କୁ ବଳବାନ କଲେ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ସଦା ପ୍ରଭୁ କଣ କହିଲେ? పాలు తేనెలు
ప్రవహించే దేశం తీసుకెళ్తాను. ఆ దుగ్ధమధు ప్రవాహిత దేశకు నేవి దేవుడు ఏమన్నాడు? ప్రభు కొడుకుని నేను మీకు తోడై ఉంటాను. ମୁଁ ତୁମ ସଙ୍ଗରେ ରହିବି। దేవుడు ఏమై ఉన్నాడు? ప్రభు କଣ କଲେ? నేను మీకు లోటు లేకుండా చేస్తాను. ତୁମର ଅଭାବ କରିବି ନାହିଁ। దేవుడు ఏమన్నాడు? ప్రభు କଣ କହିଲେ? సదాకాలం మీతో ମୁଁ ఉంటాను. ସଦାବେଳେ ତୁମ ସହିତ ରହିବି। ହାଲେଲୁୟା। అలా చెప్పి ସେହିପରି କହି ఫరో మోసే ద్వారా ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడుదల చేసి ఆ మోసଙ୍କ ଦ୍ୱାରା ସେମାନଙ୍କୁ ସେଇ ଦେଶରୁ ଉଦ୍ଧାର କରିକି ନେଲେ। ପାର ଦେଶରୁ ఐగుప్తు దేశం ఏం చేస్తున్నారు? వీళ్ళు అరణ్య యాత్ర చేస్తా ఉన్నారు. ମିଶର ଦେଶରେ ସେମାନେ ଅରଣ୍ୟ ଯାତ୍ରା କରୁଥିଲେ। అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు ଅରଣ୍ୟରେ ଯାତ୍ରା କଲାବେଳେ ఎక్కడిదాకా వచ్చారు వాళ్ళు? କେତେ ଦୂର ଆସିଲେ? ఎర్ర సముద్రం దగ్గర ଶୁଭ వచ్చారు. ସମୁଦ୍ର ନିକଟକୁ ଆସିଲେ। ఎర్ర సముద్రం దగ్గర వచ్చేటప్పటికి ଶୁଭ ସମୁద్ର నికଟకు ଆସିଲା ବେଳେ ఐగుప్తు ఫరో ఏమైపోయింది? తన హృదయం కఠినమైపోయిందంట. ମିଶର ଦେଶରେ ଫାରୋ ରାଜାଙ୍କ ହୃଦୟ କଠିନ ହୋଇଗଲା। అరే నేను ఎందుకు పంపించేశాను ఇశ్రాయేల్ ప్రజల్ని? ମୁଁ କାହିଁକି ଇସ୍ରାଏଲ ଲୋକଙ୍କୁ ପଠେଇଲି? వారిని మరలా తీసుకొద్దాం ସେମାନଙ୍କୁ పునర్బాణ ଆଣିବି। అని 600 రథాలను సిద్ధపరిచాడు. 600ଟି ରଥ ପ୍ରସ୍ତୁତ କଲେ। ఇంకా ఐగుప్తు దేశంలో రథాలను సిద్ధపరిచాడంట. ମିଶର ଦେଶରେ ସମସ୍ତ ରଥ ପ୍ରସ୍ତୁତ କଲେ। ఎంతమంది అయితే ఐగుప్తు దేశంలో ఉన్న సైన్యాన్ని తీసుకుని ଯେତେ ଜଣ ମିଶର ଦେଶର ସୈନ୍ୟକୁ ନେଇକି ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కోవడానికి వచ్చాడంట. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ମୋ ପାଇଁ ଆସିଲେ। హల్లెలూయా. హల్లెలూయా. ఆ రథాలను చూస్తున్నారంట ఇశ్రాయేల్ ప్రజలు. ଆଉ ସେଇ రథ ଗୁଡାକ ଦେଖୁଥିଲେ ଇସ୍ରାଏଲ। సైన్యాన్ని చూస్తున్నారంట ఇశ్రాయేల్ ప్రజలు. ଉପରୁ ଦେଖୁଥିଲେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ భయపడిపోయారంట. ଭୟ କଲେ। అదే 10వ వచనంలో రాయబడింది కదా, పదରେ ଲେଖା ହେଇଛି భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ଅତିଶୟ ଭୀତ ହୋଇ ପୁଣି ଇସ୍ରାଏଲୀୟ ସନ୍ତାନ ମାନେ ସଦା ପ୍ରଭୁଙ୍କୁ ଡାକ ପକାଇଲେ। హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు କଣ କଲେ? మిక్కిలి భయపడిపోయారు. ଅତିଶୟ ଭୟ କଲେ। ఈ 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. ଆଉ ଏଇ 13 ପର୍ବ 10 ପଦ ଦେଖିବା। అయితే దేవుడు ప్రజలను చుట్టూరా ఆ అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియము నిర్గమన తెరక అట్రా. ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి। మరియు ఓడియా హిందీ ଏହେତୁ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ସୁପସାଗରର ପ୍ରାନ୍ତରଗାମୀ ବକ୍ରପଥରେ ଗମନ କରାଇଲେ ଓ ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣ ସତର୍କ ହୋଇ ମିସ୍ର ଠାରୁ ଯାତ୍ରା କଲେ। इसलिए परमेश्वर उसको चक्कर खिलाकर लाल समुद्र के जंगल के मार्ग से ले चला और इस्राएली पति बाले हुए मिस्र से निकल गए। హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడ ఉన్నారండి వీళ్ళందరూ? కోటి వచ్చింది మరి దేవుడు ఎర్ర సముద్రం వైపు నడిపించాడంట. ଆଉ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଶୁଭ ସମୁଦ୍ର ଆଡେ ସେମାନଙ୍କୁ ଚଢେଇଲେ। ఇశ్రాయేల్ ప్రజలు ఎలా బయలుదేరి వచ్చారంట ఐగుప్తు దేశం నుంచి? ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କିପରି ବାହାରିକି ଆସିଥିଲେ? యుద్ధ సన్నద్ధులై బయలుదేరారంట. ସେମାନେ ଯୁଦ୍ଧର ସସଜ୍ଜ ହୋଇକି ବାହାରିଲେ। ఎలా బయలుదేరారంట? କେମିତି ବାହାରିଲେ? యుద్ధ వీరులుగా బయలుదేరారు. ଯୁଦ୍ଧର ବୀର ପରି ସଜେଇ ବାହାରିଲେ। కానీ କିନ୍ତୁ ఐగుప్తు సైన్యాన్ని చూసి ବିଶ୍ୱରୀୟ ସୈନ୍ୟମାନଙ୍କୁ వారి ଦେଖି రథాలు చూసి ସେମାନଙ୍କ ରଥ ଦେଖି ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధ సన్నద్ధులైనా భయపడిపోయారంట. ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଯୁଦ୍ଧ ପାଇଁ ସସଜ୍ଜ ଥିଲେ ବି ସେମାନେ ଭୟ କଲେ। ఇప్పుడు ముందు ఏముంది? ଏବେ ସାମ୍ନାରେ ఎర్ర సముద్రం ఉంది. ଶୁଭ ସମୁଦ୍ର ଅଛି। ఎర్ర సముద్రం దాటలేరు. ଶୁଭ ସମୁଦ୍ର ପାର ହେଇପାରିବେ ନାହିଁ। వారితో యుద్ధం చేయలేరు. ଆଉ ପଛକୁ ଗଲେ ଯୁଦ୍ଧ କରିପାରିବେ ନାହିଁ। భయం. ଭୟ। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిలాగా గుర్తించండి. ప్రియ మండలి మନେ କର దేవుడు ఏం చేశాడు? ପରମେଶ୍ୱର କଣ କଲେ? పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్తాను దేవుడు విడుదల చేసి తీసుకొచ్చి ଦୁଗ୍ଧମୟ దేశରେ ପ୍ରବାହିତ କରାଇ ବୋଲି ସେମାନଙ୍କୁ ମିଶ୍ର ଦେଶରୁ ଉଦ୍ଧାର କରି ଆଣିଲେ। ఇప్పుడు ఎందుకు వచ్చిన సమస్య? ଏବେ କାହିଁକି ସମସ୍ୟା ఎదురుకుండా ఎర్ర సముద్రం ఎందుకు అడ్డు రావాలి? ଆଉ ସାମ୍ନାରେ ଶୁଭ ସମୁଦ୍ର କାହିଁକି ଦେଖାଗଲା? ఎందుకు వెనకాల ఐగుప్తు సైన్యం రావాలి? କାହିଁକି ପଛରେ ମିଶ୍ର ସୈନ୍ୟମାନେ ଯୁଦ୍ଧ ପାଇଁ ଆସିବେ? ఎందుకు నవ్వుకుంటూ వెళ్ళవలసిన వాళ్ళు భయపడుతున్నారు? ହସି ହସି ଯିବା ଲୋକ କାହିଁକି ଭୟ କରେ? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రియ మండలి ఈ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మనకు వ్యక్తిగత జీవన ఏపరి పరిస్థితి ଆସିବ। అనేక సార్లు ଅନେକ ସମୟରେ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ ప్రభు ଆମକୁ ଚଢେଇଲା ବେଳେ ఈ రోజు ఎర్ర సముద్రం వల్లే ଆଜି ଶୁଭ ସମୁଦ୍ର ପରେ 2025 మనకు అడ్డుగా ఉండవచ్చును. 2025 ଆମ ପାଇଁ ଗୋଟିଏ ରୋକାବଟ ପଡିପାରେ। వెనకాల సైన్యం లాంటి ప్రమాదాలు ଆମ ପଛପଟେ ସେ ସୈନ୍ୟ ପରି ବିପଦ ଥାଇପାରେ, రావచ్చును. ଆସିପାରେ। హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలం నీతో ఉంటాను. କିନ୍ତୁ
ସଦାପ୍ରଭୁ କହିଲେ ମୁଁ ସଦା କାଳ ତୁମ ସହିତ ଅଛି। నీకు తోడై ఉంటాను, ମୁଁ ତୁମ ସଙ୍ଗରେ నేను ରହିବି। ఆదుకుంటాను, ମୁଁ ତୁମକୁ నిన్ను ସୁରକ୍ଷା ଦେବି। రక్షిస్తాను, ମୁଁ ତୁମକୁ ଉଦ୍ଧାର నిన్ను କରିବି। కాపాడుతాను, ମୁଁ ତୁମକୁ ସୁରକ୍ଷା నా ଦେବି। రెక్కలతో కప్పుతాను, ମୋର ଡେଣାରେ ତୁମକୁ నీ ଆବୋଳିବି। పాదములకు రాయి తగలకుండా ఎత్తుకుంటాను, ତୁମ ପାଦରେ ଯେପରି ଚରଣରେ ପଥର ନ ବାଜିବ తల నేసే వరకు ఎత్తుకుంటాను, తల నేసే వరకు ఎత్తుకుంటాను। ପୋକ କେଶ ପର୍ଯ୍ୟନ୍ତ ବୋହିବି। ఎన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు, କେତେ ଶପଥ କଲେ ପ୍ରଭୁ, ఎన్ని వాగ్దానాలు చేసిన దేవుడు। କେତେ ଶପଥ କରିଥିବା ଈଶ୍ୱର। ఎందుకు శ్రమలు వస్తున్నాయి, କାହିଁକି ସମସ୍ୟା ఎందుకు ଆସୁଛି? శోధనలు వస్తున్నాయి, କାହିଁକି କ୍ଲେଶ ఎందుకు ଆସୁଛି? ఎదిరించలేకపోతున్నా, କାହିଁକି ସମ୍ମୁଖୀନ ఎందుకు କରିପାରୁନି? అడ్డుగా వస్తున్నాయి। କାହିଁକି ରୋକାପଟ ଅଛି? హల్లెలూయా, హల్లెలూయా। అవన్నీ రాకపోతే ସେ ସବୁ ଯଦି ଆମକୁ ନ ଆସେ దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? ପ୍ରଭୁଙ୍କ ମହିମା କୋଉଠି ଆସିବ? అవన్నీ దాటకపోతే, ସେ ସବୁକୁ ଆମେ అవన్నీ ପାଉନେ। జయించకపోతే ଆମେ ଯଦି ଜୟଲାଭ ନ କଲେ ఎలా దేవుల్లో ఉండగలం? ଆମେ କିପରି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସ୍ଥିର ରହିବା? హల్లెలూయా। హల్లెలూయా। నీకు అడ్డులు ఉండాలి, ଆମମାନଙ୍କ ପାଇଁ ରୋକାପଟ ଦରକାର, వెనకాల ప్రమాదం ఉండాలి, ପଛରେ ବିପଦ ଦରକାର। అయినా సరే ତଥାପି జీవితం ముందుకు వెళ్ళాలి, ଆମ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ଆଗ దేవుని ବଢିବା, మీద ఆధారపడాలి, ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର దేవుని କରିବା, కొరకు జీవించాలి, ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା। దేవా, నీవే నా దిగ్గనాలి। ହେ ପ୍ରଭୁ ତୁମେ ମୋର ଆଶ୍ରୟ। హల్లెలూయా। హల్లెలూయా। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నా సరే ఆ ଦୁଗ୍ଧମୟ ପ୍ରବାହିତ ଦେଶକୁ ଗଲାବେଳେ దేవుడు వారితో ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ఆ 13 అధ్యాయం 21-22 వచనాలు చూసినప్పుడు ଯାତ୍ରା ପୁସ୍ତକ 13 ପର୍ବ 21-22 ଦେଖିଲେ దేవుడు అంటే అగ్ని స్తంభంగా ఉన్నాడంట, ସଦାପ୍ରଭୁ ସ୍ୱୟଂ ଅଗ୍ନି ସ୍ତମ୍ଭ ଉପରେ ଛିଡ଼ା ହେଲେ, పగలు మేఘ స్తంభంగా ఉన్నాడంట। ଦିନେ ବେଳେ ମେଘ ସ୍ତମ୍ଭ। అంటే దేవుడే వారితో ఉన్నా ପ୍ରଭୁ ସ୍ୱୟଂ ସେମାନଙ୍କ ସଙ୍ଗରେ ରହିଲେ, ఎదురుకుంటే ఎర్ర సముద్రం వచ్చింది। କିନ୍ତୁ ସମ୍ମୁଖରେ ଶୁଭ ସମୁଦ୍ର ଆସିଲା। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఈరోజు గుర్తించండి, ଆଜି ମନେ କରିବା 13 అధ్యాయము 18 వచనం మనం చూసినట్టుగా 13 ପର୍ବ 18 ପଦ ଦେଖିଲେ దేవుడు ఏమి చేయబోచున్నాడో ఆయనకి తెలుసును। ସଦାପ୍ରଭୁ ଆମ ପାଇଁ କଣ କରିବେ ସେ ଜାଣନ୍ତି। చెప్పండి, କୁହନ୍ତୁ ఏంటంట? କଣ କରିବେ? దేవుడు మన పట్ల ఏమి చేయబోతున్నాడో ఆయనకి మాత్రమే తెలుసును। ପ୍ରଭୁ ଆମ ମାନଙ୍କ ପକ୍ଷରେ ସମସ୍ତେ ଏମିତି ଛାତି ଦେଇ କୁହନ୍ତୁ, ଆମ ପକ୍ଷରେ କଣ କରିବେ ସେ ଜାଣନ୍ତି। ହାଲେଲୁୟା, హల్లెలూయా। ହାଲେଲୁୟା। 2025లో ఏమి చేయబోతున్నాడో ఆయనకి మాత్రమే తెలుసును। ଆଉ ଏଇ 2025 ସାଲ ଆମ ପାଇଁ କଣ କରିବେ ପ୍ରଭୁ ଜଣେ ଜାଣନ୍ତି। ఇంకెవరికి తెలియదు, କେହି ଜାଣିବେ ନାହିଁ, నీకు తెలియదు, ଆମେ ଜାଣିବା ନାହିଁ, నాకు తెలియదు, ଆମେ ଜାଣିପାରିବା, ఎవరికి తెలియదు, କେହି ଜାଣିପାରିବା ନାହିଁ, ఆయనకి మాత్రమే କିନ୍ତୁ తెలుసు। ପ୍ରଭୁ ଜାଣନ୍ତି। హల్లెలూయా। హల్లెలూయా। దేవుడు ఏమి చేయబోతున్నాడో ପ୍ରଭୁ କଣ କରିବେ ఆయనకే తెలుసును। କେବଳ ସେ ଜଣେ ଜାଣନ୍ତି। గుర్తించండి, ମନେକର చాలాసార్లు మనం అనుకుంటాం, ଅନେକ ସମୟରେ ప్రభు ఆయన 2025 అంతా కాపాడే నాయన, ଆଉ ଏ ପ୍ରଭୁ ଏ 2000 ବର୍ଷ ଆରମ୍ଭରୁ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସୁରକ୍ଷା ଦିଅ। ఎర్ర సముద్రంలో ఏది అడ్డు రాకూడదు, అంత విశాలం। ଆଉ ସୁଖ ସମୁଦ୍ର ପରି କୌଣସି ରୋକାବଟ ఈ 2025 ସବୁ ସରଳ ఈ କରିଦିଅ। 2025 నా ముందు నుంచి 26వ సంవత్సరం వచ్చే వరకు హైవే రోడ్ వేసి అంటే అవదు। ଏ 2025 ରୁ 26 ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ପାଇଁ ହାଇୱେ ରୋଡ ନିର୍ମାଣ କରିଦିଅ, ସବୁ ସରଳ କରିଦେଲେ ହେବ ନାହିଁ, ఎప్పుడు చేయడం అలాగా? କେବେ କରିବେ ନାହିଁ। హల్లెలూయా। హల్లెలూయా। దేవుడు వాగ్దానం చేశాడు కదా, ସଦାପ୍ରଭୁ ସ୍ୱୟଂ ଶପଥ କଲେ। మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అడ్డులు? କାହିଁକି ଆମମାନଙ୍କ ସମସ୍ୟା ଅଛି? ఎందుకంటే କାହିଁକି? ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకే తెలుసు। ସେ କଣ କରନ୍ତି ସେ ଜାଣନ୍ତି। హల్లెలూయా। హల్లెలూయా। కనుక ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ମୋ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, అందుకే రేపు ఏమి సంభవింపబోతుందో నీకు తెలియదు అన్నాడు దేవుడు। କଣ ଘଟିବ ଆମେ ଜାଣିପାରିବୁ। నీ చింత యావత్ ఆయన మీద వేయి, ଆମମାନଙ୍କ ସମସ୍ତ ଚିନ୍ତା ଆମର ତାହାଙ୍କ ଉପରେ అప్పుడే ఆయన నడిపిస్తాడు। ସେତେବେଳେ ସେ ଜଣେଇବେ। ఈ రోజు నాకు ఉదయం ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, ଆଜି ସକାଳେ ଗୋଟେ ପାଷ୍ଟରଙ୍କୁ ଫୋନ କଲେ। ఫోన్ చేసి అయ్యారు మా పాస్టర్ గారు చనిపోయారండి అంటున్నాడు। ଫୋନ କରିକି କହିଲେ ମୋର ପାଷ୍ଟର ମାନେ ଚାଲିଗଲେ। ఈ రోజునే ଆଜି వంటలు చేస్తున్నారు అందరూ చర్చిలో, ଚର୍ଚ୍ଚରେ ଧନ୍ୟବାଦ ଦଉଛନ୍ତି, వంటలు చేస్తున్నారు, ମାନେ ରନ୍ଧା ବଢା ହଉଥିଲା, భోజనాలు పెడతారు, ଖାଇବାକୁ ଦେବେ, అందరూ ఆనందంగా ఉన్నారు। ସମସ୍ତେ ଖୁସିରେ సడన్ ଅଛନ୍ତି। గా పాస్టర్ చనిపోయింది। କିନ୍ତୁ ସଡନଲି ପାଷ୍ଟର ମାନ ଜୀବନ ଚାଲିଗଲା। ఇప్పుడు భోజనాలు చేస్తారా ఎవరన్నా? ଏବେ ଖାଇବେ କି? ఆనందం ఉంటుందా? ଆନନ୍ଦ ରହିବ, చెప్పండి। ଖୁସି ରହିବା। మొదటి రోజు వచ్చేసి ఎర్ర సముద్రం అడ్డు, ଆଉ ପ୍ରଥମ ଦିନରେ ଶୁଭ ସମୁଦ୍ରର ରୋକାପଟ ଆସିଗଲା। ముందుకు వెళ్ళడానికి ఎలా ఉంటుంది చెప్పండి? ଆଗ ବଢିବା ପାଇଁ କେମିତି ରହିବ? ଦୁଃଖ ହେଇଯିବ ନା। హల్లెలూయా, హల్లెలూయా. 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 కనుక ప్రభువా ఈ 2025 అదంతా నాకు అంతా ఓపెన్ చేసి అంటే చెయ్యాడు। ଆଉ ଏଇ 2025 ପୁରା ମୋ ପାଇଁ ଓପେନ କରିଦିଅ, ଖୋଲିଦିଅ ବୋଲେ ସେ ଖୋଲିବେ ନାହିଁ। దేవుడే కదా కానాను వెళ్తాను చెప్పినాడు, ଆଉ ସଦାପ୍ରଭୁ ସ୍ୱୟଂ କାନାନରେ ପ୍ରବେଶ మరి ఎందుకు వెళ్ళాడు వచ్చింది? କାହିଁ
హల్లెలూయా హల్లెలూయా. 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 ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. ଗୋଟେ ବିଷୟ ମନେ କରିବା మనం ఎంత ప్రార్థన చేసినా ଆମେ ଯେତେ ପ୍ରାର୍ଥନା କରୁ ఎంత పెద్ద సమస్య అయినా ଯେତେ ବଡ ସମସ୍ୟା ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినా ସୁପ ସମୁଦ୍ର ପରି ସମସ୍ୟା ହେଲେ ବି ఐగుప్తు లాంటి సైన్యం వలె సమస్య మన వెనకాల వస్తున్నా ମିଶରର ସୈନ୍ୟ ସମୂହ ପରି ବିପଦ ଆମ ଉପରେ ଆସିଲେ ବି వింటున్నారా? ଶୁଣୁଛ ରାଜୁ ଭାଇ ముందంటూ వచ్చినా ସମ୍ମୁଖରେ ଆସିଲେ ବି వెనకాల ప్రమాదం వస్తున్నా ପଛରେ ବିପଦ ଆସିଲେ నీ ବି మధ్యలో ఉన్నా ଆମେ ମଝିରେ ଥିଲେ దేవుడు పైన ఉన్నా ପ୍ରଭୁ ଉପରେ ରହିଲେ ఆయన చూస్తూ ఉన్నా ସେ ଦେଖୁଥିଲେ హల్లెలూయా. ఎప్పుడో నీ కొరకు ఓపెన్ చేసి ఉంచాడా? ଆଉ ସଦାବେଳେ ସେ ଓପେନ କରନ୍ତି ନାହିଁ ఎప్పుడు చేస్తాడు తెలిసిన କେତେବେଳେ କରିବେ ଜାଣିଛ? సడన్ గా చేస్తాడు, ଛଣାମଣି କରନ୍ତି ଓପେନ ఎదురుగుండా చేస్తాడు. ସମ୍ମୁଖରେ କରିବେ హల్లెలూయా. చూడండి ఒకసారి 78వ కీర్తన ଗୀତ ସଂଗୀତ 78 ପର୍ବ ଦେଖିବା 13వ వచనం చూడండి. 9 ପଦ ଦେଖିବା 78వ కీర్తన 13వ వచనం. 13 పద ఆయన సముద్రమును ఆ పాయలుగా చేసి చూడండి, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు. ఆ గీత సంగీత భజన సంగీత 78 13 ସେ ସମୁଦ୍ରକୁ ବିଭକ୍ତ କରି సముద్రకు విభక్త କରି ସେମାନଙ୍କୁ ପାର କରାଇ సేమనకు పార కొరాయి. హల్లెలూయా. హల్లెలూయా. 136 13 136 ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. 106 కీర్తన 9వ వచనం. ସେ ସୁବ୍ ସାଗରକୁ ବିଭକ୍ତ କଲେ, సూప్ సముద్రకు విభక్త కొల్లే. ତାହାଙ୍କର ଧନ୍ୟବାଦ କର। ఆమేన్. ఆమేన్ 106 9 కూడా చదవండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా, ఆయన ఎర్ర సముద్రాన్ని గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద ఆ. నడిచినట్లు వారిని అగాధ జలములను నడిపించెను. ఎలా నడిచారండి వాళ్ళు? ఎలా నడిచారండి? ఆ? మైదానములో నడిచినట్లు వారిని అగాధ జలములను వారు అగాధ జలములలో నడిపించెను. నడిపించెను. వారి ଆହୁରି ସେ ଶୁଭ ସମୁଦ୍ରକୁ ଧମକ କାଟେ ତାହା ଶୁଷ୍କ ହେଲା। ତହିଁରେ ପ୍ରାନ୍ତର ଦେଇ ଘେନିଗଲା ପରି ସେ ସେମାନଙ୍କୁ ଗଭୀର ଜଳ ଦେଇ ଘେନିଗଲେ। ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. 3 వచనాలు చదవం మనం. 3 పద ଦେଖିବା 3 వచనాల్లో కూడా 3 పద ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ସୁପ ସମୁଦ୍ରକୁ 2 ଭାଗ କରି ఏం చేశాడంట? କଣ କଲା? వారిని మైదానంలో నడిచినట్లుగా ସେମାନଙ୍କୁ ଏମିତି ପୁରା అంటే ତଳେ ఆరున నేలలో నడిపించెను. ସେମାନଙ୍କ ପାଇଁ ରାସ୍ତା ଖୋଲିଦେଲେ। హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక ప్రశ్న వచ్చింది. ଗୋଟେ ପ୍ରଶ୍ନ ଆସିଲା ఎందుకు ఎర్ర సముద్రంలో శక్తి మధ్యలో తీసుకెళ్లాలి వాళ్ళే? କାହିଁକି ସୁପ ସମୁଦ୍ର ମଝିରେ ଏମାନଙ୍କୁ ନେବାର ଅଛି? ఒడ్డి మీద తీసుకెళ్ళొచ్చు కదా. ଆଉ ଅନ୍ୟ ଆଡକୁ ବୁଲେଇକି ନେଇ ପାରନ୍ତି ఒడ్డు అంటే వార్ నుంచి ମାନେ ସୁଖା ଜାଗାରୁ ତରାରୁ ଗୋଟେ లేక అడవిలో తీసుకెళ్ళొచ్చు కదా. ଜଙ୍ଗଲରୁ ନେଇ ପାରନ୍ତି హైకి నై డబాకి నై ହେବ ନା? డబా ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? କୋଉଠି ନେଉଛନ୍ତି ପ୍ରଭୁ? ఎర్ర సముద్రం ସୁପ తీసుకెళ్తాడు. ସମୁద్ର ମଧ୍ୟ ଦେଇ ନେଉଛନ୍ତି। హల్లెలూయా. అది కూడా ఆరున నేలం చేసేసాడు దేవుడు. ତାହା ମଧ୍ୟ ସମସ୍ତଳ କରିଦେଲେ। వారు భయపడుతున్నారు, ఎంత ఎత్తున ఎర్ర సముద్రం ఎలా దాటగలం? ଆଉ ସେମାନେ ଭୟ କରୁଥିଲେ ଏତେ ବଡ ସୁପ ସମୁଦ୍ରରେ କିପରି ଆମେ ପାର ହେବୁ? కానీ దేవుడు କିନ୍ତୁ ପ୍ରଭୁ వెంటనే ସାଙ୍ଗେ వారి ସାଙ୍ଗେ ఎదురుగుండానే ସେମାନଙ୍କ ସମ୍ମୁଖରେ 2 పాయలు చేశాడు. ఈ భక్తి భక్తులు హల్లెలూయా. చేసుకోండి. ଅନେକର 2025 సంవత్సరంలో 2025 ରେ నీ జీవితంలో ଆମ ଜୀବନରେ ఎదురుగుండా నీ సమస్య ఆ ସମ୍ମୁଖରେ ଥିବା ସମସ୍ୟା వెంటనే దేవుడు ద్వారం తెరుస్తాడు. ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ତମର ଦ୍ୱାର ଖୋଲିଦେବେ। తాత చెప్పండి. హల్లెలూయా. తెరిచే ప్రభు ముందే తెరిచే నేను ముందే ఎప్పుడు తెరవడా? ଆଗରୁ ଖୋଲିଦେ ପ୍ରଭୁ ଆଗରୁ ଖୋଲିଦେ ପ୍ରଭୁ ହେଲେ କେବେ ଖୋଲିବେ ନାହିଁ। ఎందుకంటే କାହିଁକି? దేవుడు ఏం చేయబోతున్నాడో ପ୍ରଭୁ କଣ କରିବେ ఆయనకే తెలుసును. ସେ ଜାଣନ୍ତି। ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు, ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଜାଣିନାହାନ୍ତି। మోసే కూడా తెలియదు. ମోସେ ଜାଣିନାହାନ୍ତି। అందరూ భయపడిపోతున్నారు. ସେ ଭୟ କରୁଥିଲେ। కానీ କିନ୍ତୁ ఆయన ఏం చేయబోతున్నాడు ఆయనకి తెలుసును. ସେ କଣ କରିବେ? 2025లో ଏ 2025 దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు ଆମ ଭକ୍ତଙ୍କ ଜୀବନରେ କଣ କରିବାକୁ ଯାଉଛନ୍ତି? ఆయన ఏం ସେ తెలుసును. ଜାଣନ୍ତି। హల్లెలూయా. ఆయన్ని నువ్వు అప్పచెప్పుకుంటే ଆମେ ଯଦି ଆମର ଜୀବନକୁ ତାଙ୍କୁ ସମର୍ପିତ କଲେ అప్పటికప్పుడే, ଆଉ ସେଇ କ୍ଷଣି ఎప్పుడు ଘଡ଼ି ମୁହୂର୍ତ୍ତରେ అప్పటికప్పుడే ଏ ଘଡ଼ି ମୁହୂର୍ତ୍ତରେ చూడండి 13వ అధ్యాయం 27వ వచనంలో 13 ପର୍ବ 28 ପଦରେ 21 పదరే వారు పగలి రాత్రి జాత్ర 13ର 21 పదం ସେମାନେ ଯେ
ଯାତ୍ରା କରିପାରିବେ। ଏଥିପାଇଁ ସଦାପ୍ରଭୁ ଦିବସରେ ପଥ ପଢ଼ାଇବା ନିମନ୍ତେ ମେଘସ୍ତମ୍ଭରେ ସ୍ଥିତି ହେବା ନିମନ୍ତେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭରେ ଥାଇ ସେମାନଙ୍କ ଆଗେ ଆଗେ ବିଜେ କଲେ। హల్లెలూయా ଦେଖନ୍ତୁ వారు పగలు రాత్రి ప్రయాణం చేయించుండగా ଦିନ ରାତ୍ରି ଯାତ୍ରା କଲାବେଳେ యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి ఆ ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ପଥ ଦେଇ ଚଲେଇବା ପାଇଁ పగటి వేళ మేఘస్తంభముగా ఆ ଦିନ ବେଳେ ମେଘସ୍ତମ୍ଭ వెలిగివ్వడానికి ଆଲୋକ ଦେବା ପାଇଁ రాత్రి అగ్ని స్తంభముగా ఆ ରାତ୍ରିରେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ କରି ఉండి ରହି వారికి ముందు ఉండి నడిపించెను. ସେମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଥାଇ ଚଳେଇଲେ। హల్లెలూయా. నీతో నడుచుచున్న మార్గములో దేవుడు నీతో ఉంటాడు. ତୁମମାନଙ୍କ ପଥରେ ତୁମମାନଙ୍କ ପ୍ରଭୁ ତୁମ ସଙ୍ଗରେ ରହିବେ। ఒకటి ଏକ ହେଲା ఆయన ఏం చేయబోతున్నాడు ఆయనకే తెలుసును. ସେ ଆମ ପକ୍ଷରେ କଣ କରିବେ ସେ ଜଣେ ଜାଣନ୍ତି। రెండు ଦୁଇ ହେଲା నీవు నడుచున్న మార్గములో దేవుడు నీకు తోడై ఉన్నాడా. ଆମର ସମସ୍ତ ଗମନ ପଥ ସରେ ସେ ଆମ ସଙ୍ଗରେ ଥିବେ। ఎప్పుడు అనుకోకండి କେବେ ଭାବ ନାହିଁ నాకు ఎదురుగుండా ఎర్ర సముద్ర రోడ్డు వచ్చింది, ମୋ ସମ୍ମୁଖରେ ଶୁଭ ముందేమో సైన్ ఉంది, ସମସ୍ୟା ଅଛି, ପଛରେ ବାର ఈ సమస్యను ఎలా తప్పించుకోగలను ସମସ୍ୟାରୁ କିପରି ଉଦ୍ଧାର అని କରିବି? ఎప్పుడు అనుకోవద్దు. କେବେ ହତାଶ ହେବା ନାହିଁ। ఆయన నీతో ఉన్నాడు. ସେ ଆମ ସଙ୍ଗରେ ఆయన ରହିବେ। నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ଆଉ ଏଇ ବିଷୟକୁ ଆମେ ମନେ ఈ କରି విషయాన్ని జ్ఞాపకం ଗୋଟେ చేసుకోండి. ବିଷୟ ମନେ ରଖି 2025 అయినా 2025 చెప్పలే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చును. ଆଉ ଆମେ ଭାବି ନ ପାରିବା ବିଶ୍ୱଯୁଦ୍ଧ ବି ହେଇପାରେ। తెలియదు మనకు. ଆମେ ଜାଣିନୁ ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. ଆଉ ଅଲରେଡି ଯୁଦ୍ଧ ଚାଲିଛି అవునా? ହଁ କି ନାହିଁ? ଚାଲିଛି ନା? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ଆଉ ଇସ୍ରାଏଲ ଯୁଦ୍ଧ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ ଯୁଦ୍ଧ ଚାଲିଛି। ఇంకా పాకిస్తాన్ తాలిబాన్ ఇప్పుడు మొదలయ్యింది. ପାକିସ୍ତାନ ତାଲିବାନ ଆରମ୍ଭ ହେଲା। ఆఫ్ఘనిస్తాన్, ଆଫଗାନିସ୍ତାନ ତାପରେ ଇସ୍ରାଏଲ ఇజ్రాయెల్ జరుగుతుంది. ଆଉ ଇଜିପ୍ଟ ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి. Already జరుగుతాయి. మన వాటిలో యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ଆଉ ଅଲରେଡି ଯୁଦ୍ଧ ଷ୍ଟାର୍ଟ ହେଇଛି। కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. କେବେ କଣ ଘଟିବ ఎప్పుడు మన దేశంలోకి వస్తాం మనకు తెలియదు. ଆମେ କେତେବେଳେ କୋଉ ଜାଗାରେ ଆସିବା ଆମେ ଜାଣିବା। హల్లెలూయా. అయినను ఇశ్రాయేలు ప్రజల భయపడకూడదు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଉପରେ ଭୟ କରିବା। దేవుడు నాతో ఉన్నాడు. ମୋ ସହିତ ଅଛନ୍ତି। హల్లెలూయా. దేవుడు నీతో ఉంటాడు. ପ୍ରଭୁ ଆମ ସଙ୍ଗରେ ఆయన వాగ్దానం చేశాడు. ଆମକୁ ଶପଥ ଦେଇଛନ୍ତି కానానికి తీసుకెళ్తానని. କାନାନ ଦେଶରେ ପ୍ରବେଶ କରାଇବେ। అది వెళ్ళే వరకు దేవుడిని విడిచిపెట్టడు. ଯିବା ପାଇଁ ପ୍ରଭୁ ପରିତ୍ୟାଗ କରିବେ ନାହିଁ। హల్లెలూయా. 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 14 వచనం చూడండి. 14 పర్వ 4 పద ଦେଖିବା। అయితే ఆ. నేను ఫరో నేను ఫరో హృదయం కఠినపరచుదును. అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతని సమస్త సేనలను మహిమకు మహిమ తెచ్చుకొందును. నేను యెహోవాని నేను యెహోవాని ఐగుప్తులందరూ తెలుసుకొనెదరు. ଆଉ ଆମେ ଫାରୋର ହୃଦୟ କଠିନ କରିବା ତହିଁରେ ସେ ସେମାନଙ୍କୁ ପଛେ ପଛେ ଦୌଡ଼ିବ। ପୁଣି ଆମେ ଫାରୋ ଓ ତାହାର ସକଳ ସୈନ୍ୟ ଦ୍ୱାରା ସଂଗ୍ରାମ ପାଇବା। హల్లెలూయా. హల్లెలూయా। ପ୍ରଭୁ ଯାହା ମିଶ୍ରୀୟ ଲୋକମାନେ ଜାଣିବେ ତ ସେମାନେ ସେହିପରି କଲେ। ఆమేన్. చూడండి ఇక్కడ అంటున్నాడు దేవుడు ఫరో హృదయమును కఠినపరచుదును. ଫାରୋଙ୍କ ହୃଦୟକୁ କଠିନ କରିବେ। చూడండి దేవుని బిడ్డలారా, ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ దేవుడు రాజుల హృదయాలను లేక అధికారుల హృదయాలను కూడా కఠినపరుస్తాడు. ଆଉ ସଦାପ୍ରଭୁ ଅଧିକାରୀ ମାନଙ୍କ ରାଜା ମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟ କଠିନ ఎప్పుడు କରିବେ। మన జీవితాన్ని అలా సున్నితంగా నడిపిస్తాడు అనుకోకండి. ଆଉ ସଦାବେଳେ ଆମ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନକୁ ସରଳ ଭାବରେ ଚଳେଇବେ ବୋଲି అన్ని ଭାବେ। రోజులు ఒకేలా ఉంటాయని అనుకోకండి. ସବୁଦିନ ଗୋଟିଏ ସମାନ ରହିଗଲେ ଭାବ ନାହିଁ। హల్లెలూయా. దేవుడే వెళ్ళమని చెప్పాడు. ଆଉ ପ୍ରଭୁ ସ୍ୱୟଂ ଯିବା ପାଇଁ କହିଲେ। అదే దారిలో వెళ్ళమన్నాడు. ସେଇ ରାସ୍ତାରେ ଯିବା ପାଇଁ। అదే దారిలో మళ్ళీ ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు కూడా ఆయనే. କିନ୍ତୁ ସେଇ ରାସ୍ତାରେ ଫାରୋଙ୍କ ହୃଦୟକୁ କଠିନ କଲେ ସେ ନିଜେ। ఫరో హృదయాన్ని తెలిసిన వాడు ఆయనే. మరలా రెండోసారి కఠినపరుస్తున్నాడు. వాడిని పంపిస్తున్నాడు ఆయనే. ତାଙ୍କ ପାଇଁ ଖୋଲିବା ଲୋକ ବି ସେ ଆଉ ପୁନର୍ବାର ତାଙ୍କ ହୃଦୟକୁ କଠିନ କରିବା ଲୋକ ବି ସେ। హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియ మండలి మନେକର ఆయన అధికారుల యొక్క హృదయాలను కూడా మార్చగలడు. ଆଉ ସେ ଅଧିକାରୀ ମାନଙ୍କ ହୃଦୟ ବଦଳେଇ ପାରନ୍ତି। కొన్నిసార్లు నీ పట్ల ଥରେ ଥରେ నీకంటే పెద్దవారి యొక్క హృదయాలు కఠినపరచవచ్చు దేవుడు. ଆମଠାରୁ ବଡ ଲୋକମାନଙ୍କ ହୃଦୟ କଠିନ ఆయన ఎప్పుడు అనుకోవద్దు. ତଥାପି କେବେ ଭାବ ఎవరిని విడిచిపెట్టాడేమో. ପ୍ରଭୁ ବୋଧେ ପରିତ୍ୟାଗ କଲେ। అందుకే వీళ్ళ ద్వారా నాకు ఈ సమస్య వస్తుంది. ସେଇଥିପାଇଁ ଏମାନଙ୍କ ଦ୍ୱାରା ମୋର ସମସ୍ୟା ଆସୁଛି। ఎప్పుడు అనుకోవద్దు. କେବେ ଭାବ ନାହିଁ దేవునికి మహిమకరంగా జరగడానికి దేవుడు కార్యం చేస్తాడు.
জীবন অতিবাহিত করিবা সেইতিরে সে আমাকে সাহায্য করিবে। హల్లెలూయా దేవునికి మహిమ రావాలి ఏ మన ప్రభుଙ୍କ మహిమా అందుకే వారి హృదయం కఠినపరిచాడు ସେଇଥିପାଇଁ ସେମାନଙ୍କ ହୃଦୟକୁ କଠିନ କଲେ। 14:9-10 వచనాలు మనం చదివాం ଆଉ 14 ପର୍ବ 9-10 ପଦ ପଢିଲା। ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చూస్తున్నారు ఇశ్రాయేల్ ଲୋକମାନେ କାହାକୁ ଦେଖୁଛନ୍ତି? ఐగుప్తు సైన్యాన్ని చూస్తున్నారు రథాలను చూస్తున్నారు ମିସ୍ର ଦେଶର ରଥକୁ ସୈନ୍ୟକୁ అమ్మో ଦେଖୁଛନ୍ତି। ఇంకేమో మన జీవితం అయిపోయింది ଆରେ ଆମେ ସରିଗଲା ଆଉ କଣ ବୋଲି ଡରିଗଲା। అనవసరంగా మనం బయలుదేరి వచ్చాం ଆମେ ବେକାରରେ ବାହାରି ଯାଇଲା। ఇక్కడ అంటారు 11-12 వచనాలు అంటారు 11-12 ପଦରେ କହନ୍ତି మోసే అంటున్నారు ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చావడానికి మనం తీసుకొచ్చావా ସେ ମିସ୍ର ଦେଶରେ କଣ ଆମ ପାଇଁ କିଛି ନାହିଁ ବୋଲି ଆମକୁ ମାରିବା ପାଇଁ ସାରୁ ଆଣିଲ କି? సమాధులు లేవనుకున్నావా ఐగుప్తు దేశంలో ମିସ୍ର ଦେଶରେ ସମାଧି ନାହିଁ ବୋଲି ଭାବିଲ କି? అది మా జోలికి రాక ఇంకా ଆମ ପାଖରେ ତ ଲାଗ ନାହିଁ। మేము ఐగుప్తుకి దాసమైపోతాం ଆମେ ମିସ୍ର ଦେଶର ଦାସତ୍ୱ మనం ହେଇଯିବା। వెనకెళ్ళిపోతాం ଆମେ ପଛକୁ ଯିବୁ। ఏం చూసి ఇలా అంటున్నారు ఈ మాట କଣ ଦେଖିକି କହୁଥିଲେ? ఐగుప్తు సైన్యాన్ని చూసి భయపడి అంటున్న మాట ଆଉ ସେମାନେ ସେ ମିସ୍ର ଦେଶର ସୈନ୍ୟମାନଙ୍କୁ ଦେଖି ଭୟ କରି କହୁଥିଲେ। అంతకుముందు ఏమన్నారు ତା ପୂର୍ବରୁ କଣ କହିଲେ? 23-24 వచనాలు ప్రభువా మాకు విడుదల చేయను అయినా తట్టుకోలేకపోతున్నాం ఏడ్చినోళ్ళు ଆଉ ହେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କର ଆମେ ସହିପାରୁନୁ ବୋଲି କାନ୍ଦିଥିବା ଲୋକ ఇప్పుడు ఆ సమస్యను చూడగానే భయపడిపోతున్నారు ଏବେ ସମସ୍ୟା ଦେଖିକି ଭୟ କରୁଛନ୍ତି। వెనకెళ్ళిపోవాలని ఆలోచన ପଛକୁ చేస్తున్నారు. ଯିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। దేని బిడ్డలారా ప్రియ మండళి నేను ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే ଆଜି ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମକୁ କଣ କହୁଛନ୍ତି? నీవు సమస్యపై దృష్టి పెడుతున్నావా ଆମେ ସମସ୍ୟାରେ ଲକ୍ଷ୍ୟ ରଖୁଛୁ ఆ କି? సమస్యను విడుదల చేసే దేవుని మీద దృష్టి పెడుతున్నావా ଆଉ ସେଇ ସମସ୍ୟାର ଉଦ୍ଧାର କରିବା ପ୍ରଭୁଙ୍କ ଆଡ଼େ ଲକ୍ଷ୍ୟ ରଖୁଛୁ। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డలారా ప్రియ మండళి దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు ଆମମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସୁଯୋଗ ଦେଇପାରନ୍ତି। నీ కష్టంలో నీ బాధలో ଆମ କଷ୍ଟରେ ଦୁଃଖରେ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ ప్రభు ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବେ। నీవు నమ్ముకుంటే ଆମେ ଯଦି ବିଶ୍ୱାସ ఆ କରେ సమస్య నుండి విడుదల చేసి ముందుకు ଆଉ ସେଇ నడిపిస్తాడు. ସମସ୍ୟାରେ ଆମକୁ ଉଦ୍ଧାର କରିକି ଆଗକୁ 2025లో 2025ରେ ఎంత పెద్ద సమస్యను ఎదురుగా వచ్చినా ଯେତେ ବଡ଼ ସମସ୍ୟା ଆମ ସମ୍ମୁଖୀନରେ దేవుడిని విడిచిపెట్టవద్దు ଆମେ କେବେ ପ୍ରଭୁଙ୍କୁ రెండో భయపడవద్దు ଭୟ କରିବା ନାହିଁ। మూడు రావాలి అవదని అనుకో ତୃତୀୟ ବିଷୟରେ ଏଇଟା ମୋ ଦ୍ୱାରା ହେବ ନାହିଁ ବୋଲି నాకు దేవుడు నాతో ఉన్నాడు నమ్ము ମୋ ପ୍ରଭୁ ମୋ ସହିତ ଅଛନ୍ତି ବୋଲି ବିଶ୍ୱାସ କର। దేవుడు వెంటనే అద్భుతం చేసుకుని ପ୍ରଭୁ నడిపిస్తాడు ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରି ଆମ ପାଇଁ ପଥ ଖୋଲିଦେବେ। హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మోసే ఏం చేశారు తెలుసునా ସେତେବେଳେ ମୂଷା କଣ କଲା మోసే ଜାଣିଛ? అన్నాడు, మీరు భయపడకండి ମୂଷା କହିଲେ ଭୟ କର ନାହିଁ। ఆ దేవుడు చేసే రక్షణ వారకుడిని చూడండి ସଦା ପ୍ରଭୁଙ୍କ ପରିତ୍ରାଣ ପାଇଁ ତୁମେ ମାନେ ମୌନ ରହି ଦେଖ। అప్పుడు మోసే వెళ్ళి ప్రార్థన చేస్తాడు ସେତେବେଳେ ମୂଷା ଯାଇ ପ୍ରାର୍ଥନା କଲା। 14వ వచనంలో 15వ వచనంలో 14-15 ପଦରେ ఏమంటున్నాడు కହୁଛନ୍ତି? మోసేతో దేవుడు అంటున్నాడు ମୂଷାଙ୍କୁ ସଦା యెహోవా చేత నీ వేదనకు మొరపెట్టుచున్నావా ଆଉ ହେ ମୂଷା ତୁମେ ଯେପରି ମୋ ପାଇଁ ରୋଗ କରୁଅଛ సాగిపోవుడి ଆଉ ତୁମେ ଆଗ ବଢି ଯାଅ। ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ କୁହ। మోసే ఏం చేస్తున్నాడు ମୂଷା କଣ କହୁଛନ୍ତି? ప్రభువా ହେ ପ୍ରଭୁ వెనకాల సైన్యమయ్యా ଆଉ వెనకాల సైన్యమయ్యా ପଛରେ ସୈନ୍ୟ ଆଗ ବଢି ଚାଲିବ। హల్లెలూయా హల్లెలూయా. ఎంత పెద్ద కార్యమైనా సరే ଯେତେ ବଡ କାର୍ଯ୍ୟ ହଉ କାହିଁକି దేవునికి అసాధ్యమైనది లేదు ଆଉ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଅସାଧ୍ୟ ନୁହେଁ। కనుక 25వ సంవత్సరం నడవడానికి నాకు అసాధ్యమే ଆଉ 2025 ସାଲ ଆମକୁ ଆପଣ ମାନଙ୍କୁ ଚଳିବା ପାଇଁ ଅସାଧ୍ୟ ହୋଇପାରେ కానీ କିନ୍ତୁ దేవుడు మనతో ఉంటే ପ୍ରଭୁ ଆମ ସଙ୍ଗରେ ରହିଲେ సింపుల్ గా ముందుకు వెళ్ళిపోగలం ଆମେ ସିମ୍ପଲ ରେ ଆଗ ବଢିଯିବା। హల్లెలూయా హల్లెలూయా. 6 నెలల్లో వెళ్ళిపోగలం ଆଉ ସେ ଆମେ ସୁଖ ମାନେ ରାସ୍ତା ଦେଇକି ଚାଲିଯିବା। హల్లెలూయా హల్లెలూయా. వెంటనే ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ మోసే ఏం చేశాడు ମୂଷା କଣ କଲେ? మొర్ర పెట్టడం మానేసి ଆଉ ସେ ରୋଗ କରିବା ବନ୍ଦ କରି దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి ଆଉ ପ୍ରଭୁ କହିଥିବା ଅନୁଯାୟୀ ଆଗ ବଢି ఏం చేశాడు କଣ କଲେ? దేవుని మాట విధేయత చూపాడు ଆଉ ପ୍ରଭୁଙ୍କ କଥାରେ ବାଧ୍ୟ ହୋଇ వెంటనే కర్ర తీసుకెళ్లి సముద్రం మీద పెట్టాడు ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଗୋଟେ ସେ ବାଡି ନେଇକି ସମୁଦ୍ର సముద్రం రెండు పాయలుగా ଆଉ ସେ ବାଡି ରଖିଲା ଗୋଟେ ସମୁଦ୍ର ଦୁଇ ଭାଗ ହେଇଗଲା। హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ଆମେ ଶିଖିବାର କଣ ଅଛି? ఈ కష్టములో ଆମ କଷ୍ଟରେ శ్రమలో ଆମ 2025 దాటడం కొరకు 2025 ପାର ହେବା ପାଇଁ దేవుని సన్నిధిలో విధేయులవడం అవసరము ପରମେଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିରେ ଆମେ ନିଜକୁ ନିଜେ ବାଧ୍ୟତା వెనకకి వైపు చూడకూడదు ଆମେ ଦେଖିବା ନାହିଁ, ముందు వైపు చూడు ସମ୍ମୁଖରେ ଦେଖିବା, ముందుకు వెళ్ళు ଆଗ ବଢିବା। పౌలు గారు తీర్మానం అదే చేసుకున్నాడు ପାଉଲ ତାହା ନିର୍ଣ୍ଣୟ ନେଲେ వెనకున్న వాటిని మారొచ్చి ପଛରେ ଥିବା ସମସ୍ତ ముందున్న వాటి వరకు వేగంగా పరిగెడతాను ସମ୍ମୁଖରେ ଥିବା ବିଷୟ ପ୍ରତି ଲକ୍ଷ୍ୟ ରଖି ଦୌଡ଼ିଲେ। హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ తీర్మానం ఏంటో తెలుసునా జియోసియోଙ୍କ నిర్ణୟ କଣ ଜାଣିଛ? యెహోషువ గ్రంథం 15వ వచనంలో జియోసియో 24 ପର୍ବ 15 ପଦରେ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం
11:24-26 వచనాల్లో ఎబ్రీ 11:24-25 పదరే మోసే తీర్మానం, మోసాంకో నిర్ణయం ఏంటి తీర్మానం తెలుసునా? విశ్వాసులు బట్టి విశ్వాసమైన ఐగుప్తు ధనము కంటే ఆ మిశ్రమ ధనటారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఆ కిష్టం కడని నింద సోయబడే భాగ్యమని బాబు ఐగుప్తులో రాజుగా ఉండవలసిన అన్ని విడిచిపెట్టేశాడు. ఆ మిశ్రమ దేశని రాజపరిచి మనకు సొమ్ము అదే పరిచయం మోసే తీర్మానం. తా మోసాంకో నిర్ణయం దేని బిడ్డలారా, ప్రియ మండలి ఈ రోజున విధేయత చూపుదాం. आज हमें बाध्यता दिखाइबा హల్లెలూయా. హల్లెలూయా. 19 వచనంలో 14 पर्व 19 पदरे నిర్గమకాండ 14 వచనంలో आ यात्रा 14 पर्व 19 पदरे నీ పోరాటంలో आ तुम मनको यात्रा रे నీ ఒంటరి వాడవు కావు. तुम एकाकी न हो దేవుడు నీకు నీ సమస్యకు మధ్య ఉన్నాడని మర్చిపోవద్దు. आ सदा प्रभु स्वयं आपण को समस्या मधीर अछंती హల్లెలూయా. 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 సముద్రం ఎంత అయిపోయింది? समुद्र दुई भागे गला బయలుదేరి వెళ్తున్నారు. जाउछंती వింటున్నారా? సేవం వెళ్తున్నారు. जाउछंती వెళ్తూ ఉండగా जाऊ जाऊ వెనకాల ఎవరు వచ్చేస్తున్నారు? पोछड़ के आसिला సైన్యం వచ్చేస్తుంది. వెనకాల వచ్చేస్తుంది. వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వెనకాల వచ్చేస్తుంది. माने आगो बढुचंती पछडु सैन्य आसुचंती హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసునా? ప్రభు కొనకొని జానిছো ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు తాకకున్నట్లు దేవుడు అగ్ని స్తంభం చేశాడు వారి మధ్యలో. आ इस्राएल लोक मानको जे परिचय माने स्पर्श न करिवे सेतमे सदा प्रभु से मझिरे गोटे अग्नि स्तंभ को छिड़ा कर देले ఐగుప్తు ప్రజలకు ఆ సైన్యానికి ఇశ్రాయేలు వీళ్ళు కనబడలేదు, కళ్ళు కనబడలేదంట వాళ్ళకి. आ मिस्र देश आ इस्राएल लोक मझिरे आ किछि देखा न వాళ్ళు సముద్రంలో ఉన్నామని కూడా తెలియలేదు వాళ్ళకి. माने समुद्र रो छोड़ी जाने వాళ్ళు पाले ఏం చేస్తున్నారో తెలియలేదు. खाना करते जानी ना హల్లెలూయా. హల్లెలూయా. నీకు నీ సమస్యకు మధ్యన ఎవరుంటో తెలిసిన యేసు ఉంటాడు. आपनको समस्या न मझिरे के रखंती जीसु रखंती నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. అది లక్షల రూపాయల అప్పైనా सेटा लक्षर ऋण लेबे ఎటువంటి భయంకర రోగమైనా जेते भयंकर रोग लेबे యేసయ్య దానికి నీకు మధ్యలో ఉంటాడు. నా మధ్యవర్తైనా प्रभु जीसु आपनको समस्या रो मझिरे रहिबे ఎప్పుడు మర్చిపోవద్దు. केबे पुरो नाही చివరిగా మనం చూస్తున్నాం शेषरे देखिबा ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము ఆ ఎర్ర సముద్రం దాటేశారు. आ इस्राएल लोक माने शुभ समुद्र पार हो गले 37 వచనంలో మనం చూస్తాం. आ 14 पर्व 31 पद देखो ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలు అందరూ ఏమైపోయారంట? ఐగుప్తు సైన్యం అంతా आ मिस्र देशर समस्त सैन्य कोणని जानिजो ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయినప్పుడు సముద్రంలో మునిగి చనిపోయారు. आ शुभ समुद्र जेते बेले दुई भाग हे गला से माने पानी रे बुड़ी के मरि गले హల్లెలూయా. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. आ शुभ समुद्र पार हे के आरो पानी को चाडी गले इस्राएल लोक ఇప్పుడు ఈ ఐగుప్తు సైన్యం రథాలు అన్ని కూడా ఏమైపోయారంట? చచ్చిపోయి మునిగిపోయి చచ్చిపోయి వారు ఒడ్డుకి వీళ్ళు ఎక్కడైతే ఒడ్డుకి దాటారో అక్కడికి కొట్టుకుని వచ్చారండి వీళ్ళందరూ. एबे मिस्र देशर सैन्य माने से रथ माने आ से समस्त लोक माने मरि की से लाश माने से स्थान रे बोई 30 వచనం రాయబడింది. 30 पर्व 31 पर्व చచ్చిన ఐగుప్తీయులను సముద్రం తీరంలో చూచిరి. आ मृत कल्प मिस्रीय लोक मानको इस्राएल लोक माने देखिले। समुद्र कूଳରେ देखिले 37 వచనం రాయబడింది. आ 31 पर्व యెహోవా ఐగుప్తీయులను చేసిన గొప్ప కార్యములను आ सदा प्रभु परमेश्वर मिस्रीय देश लोक मानको मध्य रे ఇశ్రాయేలు చూచిరి. आश्चर्य कार्य इस्राएल लोक माने देखिले హల్లెలూయా. हालेलुया చూశారా? कोण देखिले దేవుని కార్యాలు చూశారు. प्रभु को कार्य ఈ देखिले రోజున మనం కూడా దేన్నో కార్యాలు आज చూసాం. आमे अनेक कार्य देखियो దేవుడిలారా గుర్తు చేసుకోండి. प्रिय मंडली मोरे దేవుడు ఎన్ని ప్రమాదాలను తప్పించాడు. प्रभु केते विपद కరుణ నుండి తప్పించాడు. करुणा उद्धार అప్పు నుండి తప్పించాడు. ऋण उद्धार ప్రమాదాలను తప్పించాడు. విపద ఉద్ధార. యాక్సిడెంట్ తప్పించాడు. యాక్సిడెంట్ ఉద్ధార. అనేకమైన విరోధుల నుండి తప్పించాడు. अनेक असहाय हमनको उद्धार करे రకరకాలైన ప్రమాదాలను దేవుడిని తప్పించాడు. भिन्न भिन्न प्रकार विपद నిన్ను నీ కుటుంబాన్ని తప్పించాడు. आपनको परिवार को सुरक्षा दे హల్లెలూయా. హల్లెలూయా. 2025 కూడా తప్పిస్తాడా? 2025 में सुरक्षा देवे నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో, आपण मानको सम्मुख रे जो सब विषय समस्या परि ఏదైతే నీకు సమస్యగా ఉందో जहाँ जहाँ समस्या परि अछि అది నశించుడని కళ్ళారు చూస్తాం. से समस्त समस्या विनष्ट हालेलुया ఆమేన్. 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 ఎందుకని జరిగింది? काहे किएला దేవునికి మహిమ రావాలి. केवल प्रभु को महिमा है కానానికి ప్రసాదంగా తీసుకెళ్లే దేవుడు आ कानान देश रे
ଅତି ସରଳ ଭାବରେ ନେଲେ ନାହିଁ టైం అయిపోయింది, అది ఇంకా చాలా సేపు చెప్పుకోవచ్చు ఈ ଆଉ విషయం. ସମୟ ଅଧିକ ହେଇଗଲା ନହେଲେ దేవుడే చెప్పి దేవుడు ఎందుకు సమస్య పెట్టాడంటే దేవునికి మహిమ రావాలి. ଆଉ ସଦାପ୍ରଭୁ ନିଜେ କହି ନିଜେ କାହିଁକି ସମସ୍ୟା ରଖିଲେ ତାଙ୍କର ମହିମା ବାବା ఆయనకి మహిమ, ତାଙ୍କର మహిమా నీకు ତୁମମାନଙ୍କୁ గౌరవం. ଆଉ ସମ୍ମାନ చూసారా? ଦେଖ ఐగుప్తు ప్రజలందరూ చెప్తున్నారంట, ଆଉ ମିଶ୍ରୀୟ ఎరుకో ଲୋକ ప్రజలు చెప్తున్నారంట, ଜିରିୟ ଲୋକ କହିଲେ తర్వాత వచ్చిన మోయాబీలు చెప్తున్నాడు, ఎన్ని దేశానికి వెళ్తారు దేశాలు రే బాబు వీళ్ళందరూ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం దాటారు, ఐగుప్తు ప్రజలు చచ్చిపోయారు బాబు, వాళ్ళందరూ చచ్చిపోయి దాటి వచ్చారు రానికి అందరూ ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారంట. ଆଉ ଏମାନେ ସମସ୍ତ ଦେଶର ଲୋକମାନେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଦେଖି ଭୟ କରୁଥିଲେ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ దేవుడు ఆ విధంగా ఆ ప్రభు ସେଇ ఆయన మహిమ తెచ్చుకుంటాడు, ତାଙ୍କ ମହିମାନ୍ୱିତ ହେବେ నేను ఘనపరుస్తాను. ଆମମାନଙ୍କୁ ଉନ୍ନତ ఆయన କରିବେ మహిమ తెచ్చుకుంటాడు, ତାଙ୍କ ମହିମା ଆସିବ నేను గౌరవపరుస్తాను. ଆପଣମାନଙ୍କୁ ସମ୍ମାନ ଦେବେ అందుకే అన్ని వస్తాయి. ସେଇଥିପାଇଁ ସବୁ ଆସିବ ముందు వెనక వచ్చిన ସମ୍ମୁଖରେ పଛରେ ఎటువంటి సమస్య వచ్చిన ଯେପରି ସମସ୍ୟା ଆସୁନ କାହିଁକି దేవుడు సాధ్యపరచగలడు. ସମସ୍ତ ସମସ୍ୟାକୁ ପ୍ରଭୁ ସାଧ୍ୟ ଆମେ କରିବେ ముందుకు వెళ్ళిపోదాం. ଆମେ ବିଶ୍ୱାସ କରି ଆଗ ବଢିବା